విను, మీ తమ్ముని కోసం నేను ప్రతిరోజు వంట చేయలేను. అలా ఎందుకంటున్నావు అమ్ములు? ప్రతిరోజు మీ తమ్మునికి వేడివేడిగా వండి పెట్టడం నా వల్ల కాదు. తనని వేరు చేసేయి, లేకపోతే ప్రతిరోజు హోటల్లో తినమని చెప్పు. నువ్వు చెప్పేంత ఈజీ కాదమ్ములు ఆ పని. ఎందుకు ఈజీ కాదు వేరవ్వడం? ప్రతి ఇంట్లో జరిగే పనే కదా ఇది. ప్రతి ఇంట్లో కష్టాలు వేరేగా ఉంటాయి అమ్ములు, కానీ మన ఇంట్లో ఉన్న పరిస్థితులు వేరు. వేరే అంటే ఈ ఇల్లు తమ్ముని పేరు మీద ఉంది. అసలు తమ్ముని పేరు మీద ఎందుకుంది? మా నాన్న దగ్గర నుంచి వెళ్ళి చాలా డబ్బులు తీసుకున్నా ఒక బిజినెస్ పెడదామని, కానీ ఆ బిజినెస్ లో లాస్ వచ్చింది. అందుకే మా నాన్న ఇద్దరికి సమానం ఉండాలని తమ్ముడి పేరు మీద ఇల్లు రాసిచ్చిండు. ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం చెప్పు? చేసేది ఏం లేదు అమ్ములు, మనకిప్పుడు ఉన్నది ఒకటే దారి. తమ్ముడిని ఏ లోటు లేకుండా చూసుకోవాలి. నిజమే. వివేక్, నీకేం కావాలన్నా నాకు చెప్పు, సరేనా? సరే వదిన. అన్న వదినకి ఎందుకు అబద్ధం చెప్పినావు ఇల్లు నా పేరు మీద ఉందని? ఎందుకు అబద్ధం చెప్పానంటే ఇంకా జీవితంలో ఇంకెప్పుడు నా నుంచి నేను దూరం చేయకూడదని చెప్పాను.